ఫ్రెండ్స్ ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి ఇండియాలో అయితే కొత్త పొలిటికల్ పార్టీని స్టార్ట్ చేశారనమాట. అండ్ దాన్ని వచ్చి కాక్రోచ్ జనతా పార్టీ. అండ్ దీని ఇనిషియల్ గా జెన్జీ వాళ్ళైతే సపోర్ట్ చేశారు. అండ్ వాళ్ళ సపోర్ట్ తో దీన్ని స్టార్ట్ చేశామని చెప్పిన, కానీ దాని ఫౌండర్ వచ్చేసి ఒక పొలిటికల్ పార్టీ మెంబర్ అనమాట. అండ్ ఫైనల్గా అయితే తెలిసింది. అండ్ ఇండియాలో అయితే వీళ్ళ ట్విట్టర్ హ్యాండిల్ని అయితే ఎలిమినేట్ చేశారు. అండ్ ఇలాంటి కొత్త కొత్త పార్టీలు వస్తూ ఉంటాయి, జనాలు ఊపు తెస్తాయి, మళ్ళీ వెళ్ళిపోతా ఉంటాయి మేము కంటెంట్ ఇచ్చేసి. ఫ్రెండ్స్ సెకండ్ న్యూస్ వచ్చేసరికి త్వరలో ఎలాన్ మస్క్ అయితే ఫస్ట్ ట్రిలియనియర్ ఆన్ ద ఎర్త్ అవబోతున్నారు అనమాట. ఎలా అంటే స్పేస్ ఎక్స్ ఐపీఓని అయితే 1.75 ట్రిలియన్ వాల్యుయేషన్తో అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ దీనివల్ల ఆయన అయితే ట్రిలియనియర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇదొకటే కాకుండా ఆయనకున్న స్పేస్ ఎక్స్, గ్రోక్ ఏఐ అండ్ ఎక్స్, అలాగే ఇట్లా ఈ అన్ని కలిపి అయితే ఆయన బ్రాండ్ వాల్యూ అయితే 1 ట్రిలియన్ వరకు అయితే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఫస్ట్ ట్రిలియనియర్ ఆన్ ద ఎర్త్ అవుతాడని అనిపిస్తుంది. అండ్ థర్డ్ న్యూస్ వచ్చేసరికి ఇండియాలో కొత్త ఐటీ రూల్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఈ రూల్స్ ఆర్ఎల్స్ ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే మనం ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఆర్ఎల్స్ ఫేస్బుక్లో ఏదైనా ఒక ఫాల్స్ న్యూస్ ఆర్ఎల్స్ కంటెంట్ అయితే పోస్ట్ చేస్తే అది ఫాల్స్ అని తెలిసిన వెంటనే అంటే 3 అవర్స్లో దాన్ని అయితే రిమూవ్ చేయాలన్నమాట. అలాగే డీప్ ఫేక్ కంటెంట్ ఉంటుంది కదా, దాని అయితే 2 అవర్స్ లోపల అయితే ఎలిమినేట్ చేయాలి సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి అయితే. అండ్ ఫోర్త్ న్యూస్కి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్, ఆర్ఎల్స్ ఫాలో అయిపోతే ఫాలో అయిపోండి. ఫ్రెండ్స్ ఫోర్త్ న్యూస్ వచ్చేసరికి జూన్ 2026లో అయితే వాట్సాప్లో కొత్త అప్డేట్ రాబోతుంది అనమాట. సో ఈ అప్డేట్లో భాగంగా మనకి ఇన్స్టాగ్రామ్లో లాగా యూజర్ నేమ్స్ అయితే వస్తాయన్నమాట. సో ఈ యూజర్ నేమ్స్ రావడం వల్ల ఏమవుతుందంటే మన మొబైల్ నెంబర్ అనేది ఎవరికి లీక్ అవ్వదు. అండ్ అదైతే ప్రైవేట్గా అయితే ఉంటుంది. అండ్ ఇది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ వాట్సాప్ 15 years హిస్టరీలో ఫస్ట్ టైం ఇలాంటి ఒక మైండ్ బెండింగ్ అప్డేట్ రావడం. ఫిఫ్త్ న్యూస్ వచ్చేసరికి ఫైనాన్షియల్ ఇయర్ 2025-2026లో అయితే ఇండియాలో స్టార్ట్అప్ ఇండియా స్కీమ్ వల్ల అయితే 55,000 స్టార్ట్అప్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. అలాగే ఇప్పటి వరకు 2016 నుంచి అయితే 2.23 lakh స్టార్ట్అప్స్ అనేవి అయితే స్టార్ట్ అయ్యాయి. అండ్ దీనివల్ల ఏంటంటే 23 లక్షల ఉద్యోగాలు అయితే క్రియేట్ అయ్యాయి అనమాట. సో ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ ఇండియా. అండ్ దిస్ ఈస్ బుల్లియన్ ధనుష్ సైనింగ్ ఆఫ్. బై.